హలో హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు సింహప్రసాద్ గారు రచించిన బెంగాలీ కోడలు అనే కథను చదివి వినిపించబోతున్నానండి. ఇంకా కథలోనికి వెళ్ళిపోతే అమెరికా వెళ్ళబోతున్నారు సత్యమూర్తి, సుమతి. భూతల స్వర్గం చూడబోతున్నందుకు అతడికి పరమానందంగా ఉంది. కానీ సుమతికి మాత్రం ఎంతో భయంగా, ఆందోళనగా ఉంది. ఆమె భయం విమాన ప్రయాణం గురించి కాదు, కొత్త కొడలితో ఎలా మాట్లాడాలో, ఎలా మసలాలో అన్నదామె బెంగ. దిగులు, బెదురు, సంకోచం ఇవన్నీ కలగలిపి ఆమెకి చాలా భయంగా అనిపించింది. వాళ్ళ అబ్బాయి శేఖర్ 4 ఏళ్ల నుంచి అమెరికాలో ఉంటున్నాడు. ఇక్కడ వీళ్ళు సంబంధం మీద సంబంధం చూస్తూ నానా హైరాణ పడిపోతుంటే ఒక రోజున చల్లగా చెప్పాడు కుమారరత్నం బెంగాలీ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్టు. దాంతో ఇంట్లో బాంబు పేలింది. సత్యమూర్తి భరతనాట్యం చేస్తే సుమతి ఏకంగా కథాకళి ఆడేసింది. తిట్లకి, కన్నీళ్ళకి, దెప్పుళ్ళకి, ముక్కు చీదుళ్ళకి దేనికి అతగాడు లొంగి రాలేదు. మా మాట కాదని నువ్వు ఆ పిల్లని పెళ్లి చేసుకున్నావో మేం నీ పెళ్ళికి రానే రాము అంటూ బ్రహ్మాస్త్రం ప్రయోగించింది సుమతి. అతగాడు ఒక మెట్టు కూడా దిగిరాలేదు. జామ్ అంటూ అమెరికాలోనే పెళ్లి చేసుకుంటున్నాము అని చెప్పే జూమ్ లింక్ ఒకటి పంపాడు. హతాశులయ్యారు ఇద్దరు. మనవాడు మంచివాడే కానీ ఆ పిల్లే ఏదో మందు పెట్టి మనవాడిని మాయ చేసి ఉంటుందండి అని తిట్టిన తిట్టకుండా తిట్టింది సుమతి. మొదట కాస్త గునిసినా తర్వాత రాజీ పడిపోవడానికి సత్యమూర్తి సిద్ధపడ్డాడు. కానీ ససేమిరా అనేసింది సుమతి. పెళ్లి రోజున జూమ్ లింక్ ఓపెన్ చేశాడు సత్యమూర్తి. అయ్యిందేదో అయ్యింది. శుభమా అంటూ అబ్బాయి పెళ్లి చేసుకుంటున్నాడు. ఒక్కగానొక్క కొడుకాయే, పెళ్లి చూద్దాంరా, లేకపోతే పాపం వాడు బాధపడతాడే అంటూ అనునయంగా చెప్పాడు సత్యమూర్తి. మీకు మీ కొడుకు బాధే కానీ నా బాధ, నా ఏడుపు ఎప్పుడు పట్టదా ఏంటి? కోడలి పిల్ల బెంగాలీదండి. ఆవిడ గారి మాట, కట్టుబాట్లు అన్నీ వేరండి. అవన్నీ తర్వాత డిస్కస్ చేద్దాంలే, ముందు వచ్చి పెళ్ళి చూడు. ముక్కు చీదుతూనే వచ్చి అతిటి పక్కన కూర్చుంది. ఐపాడ్లో పెళ్లి తతంగం చూసింది. సాంప్రదాయంగానే పెళ్లి జరిపిస్తున్నారు. ఆ అమ్మాయి కూడా శ్రద్ధగానే పూజ చేస్తుంది. చూడు అన్నాడు అతను. మీ కోడలు కదా, మీరే మురిసిపోండి. మూతి 30 వంకర్లు తిప్పింది సుమతి. పెళ్ళయింది. కొత్త దంపతులు కెమెరా ముందుకొచ్చి ఆశీర్వదించమంటూ వంగి నమస్కరించారు. శతమానం భవతి అన్నాడు సత్యమూర్తి. ఏదో గొణిగింది సుమతి. భార్యని పరిచయం చేశాడు శేఖర్. ఆమె మొదట బెంగాలీలోనూ తర్వాత ఇంగ్లీష్లోనూ ఏదేదో చెప్పింది. చూసి చూడనట్టు కోడల్ని చూసింది సుమతి. చెవిలు రిక్కించి విన్నా కానీ ఆమె మాటలు సుమతికి ఒక్క ముక్క అర్థం కాలేదు. చేతులు తిప్పుతూ తనకి ఇంగ్లీషు వచ్చని మిడిసి పడుతుంది చూడండి అంది. మనల్ని మిస్ అయ్యామంటుందోయ్ వివరించాడు సత్యమూర్తి. ఇంకేం అయితే కోడల్ని నెత్తికెక్కించుకోండి అంది ఉక్రోషంగా. బెస్ట్ విషెస్ చెప్పవే చెవి కొరికాడు. ఏ భాషలో చెప్పనండి, నాకు ఇంగ్లీష్ రాదు, ఆవిడకి తెలుగు రాదు. ఇక మోగా చెవిటి వాళ్ళలా సైగలు చేసుకోవాలి. ఈ జన్మకి కోడలతో సరదాగా మాట్లాడే యోగం నాకు లేదు అంటూ పమిట చెంగుతో కళ్ళొత్తుకుంది. ఆ తర్వాత శేఖర్ ఎంత ప్రయత్నించినా అతడితో మాట్లాడలేదు. నీ పెళ్ళాంతోనే కాదు, నీతోనూ మాటల సంబంధం బంద్ అనేసింది. సత్యమూర్తి ఎంతగా నచ్చజెప్పినా, కోడలు కన్నీటితో ఆర్థించినా ఆమె దిగి రాలేదు. తల్లి కోపోధృతి తగ్గాక అనునయంగా వివరించాడు శేఖర్. జ్యోతిర్మయి చాలా మంచిదమ్మా, నెమ్మదైనది, దైవభక్తి కలదని చెప్పాడు. నీలాగే శుచి శుభ్రతలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. నీకులాగే పని పాట వచ్చు. ఒకసారి కలిస్తే చాలు, నువ్వు వదలనే వదలవు. నాన్న అయితే అన్నింటిలోనూ నీకు నకలుగా ఉందంటారు అని పొగిడాడు. కొంచెం మెత్తబడింది సుమతి. మీతో పాటు కలిసి కూర్చుని సత్యనారాయణ స్వామి వ్రతం చేద్దామని
ఆగామమ్మా, మీరు రాకపోతే మేం చేసుకోము, అది మాకు శుభప్రదం కాదు అనేశాడు కొడుకు. దాంతో లబలబలాడుతూ దిగి వచ్చేసింది. విమాన టికెట్లు పంపమంది. అమెరికా ప్రయాణం వారం రోజుల్లోకి వచ్చేసింది. కోడలతో ఎలా మాట్లాడాలి, ఎలా చెప్పాలి, తను చెప్పేది ఎలా అర్థం చేసుకోవాలి, నాకంతా అగమ్య గోచరంగా ఉందండి, బేలగా అంది. ఆ పక్కన అబ్బాయి ఉంటాడు, ఈ పక్కన నేనుంటాను. మేమిద్దరం అత్తా కోడళ్ళ మధ్య దుబాసీలుగా వ్యవహరిస్తూ మేనేజ్ చేస్తాంలే. హవ్వ కోడలికి చెప్పే అన్ని విషయాలు మీరు వింటారా అంటూ బుగ్గలు నొక్కుంది. పోనీ అబ్బాయి ఒక్కడు ఉండగా చెప్పు, చాలెద్దురు. నా మానాన్ని నేను చెప్పుకుపోతుంటే ఆవిడగారు విననట్లు వింటుందా? కుదరనే కుదరదు. ఉక్రోషం తన్నుకొచ్చింది ఆమెకి. అది కాదే, నచ్చ చెప్పపోయాడు కానీ ఆమె వినిపించుకోలేదు. ఈ కడుపుతో మోసాను, ఈ చేతులతో పెంచాను, అమ్మా అమ్మా అంటూ కొంగు వదలకుండా నా చుట్టూతో తిరిగేవాడు. ఎంత పని చేశాడో చూడండి. అక్కడ ఉద్యోగం చూసి వెలగబెట్టే అమ్మాయే కావాలంటే అలాగే చూసి పెట్టేవాళ్ళంగా. కనీసం తెలుగు అమ్మాయినైనా వెతుక్కోవచ్చుగా. ఆ బెంగాలీ పిల్ల అషు బుషుమని బెంగాలీ భాషలో మాట్లాడితే పాము బుసబుసలే గుర్తొస్తాయి. ఒళ్ళు కంపరంగా ఉంటుంది. సుమతి, నువ్వు గోరంతని కొండంత చేస్తున్నావేమో అనిపిస్తుంది. మీకేం ఎంచక్క ఇంగ్లీష్లో కబుర్లు చెప్పుకుంటారు, నవ్వుకుంటారు. వెర్రి ముఖం వేసుకుని కూర్చునేది నేనేగా. పోనీ 4 ఇంగ్లీష్ ముక్కలు నేర్పుతాను, నేర్చుకోకూడదు? ఏకంగా అమెరికన్లనే హడలగొట్టేయొచ్చు నవ్వుతూ అన్నాడు. మీరేం నన్ను దెప్పి పడవక్కర్లేదు. మాది పల్లెటూరు కనుక మీలా చదువుకోలేదు. లేకపోతే మీకన్నా ఎక్కువే చదివేదాన్ని. అబ్బాయి కన్నా ముందు నేనే అమెరికా ఎగిరి వెళ్ళిపోయేదాన్ని తెలుసా? వావ్, నువ్వంతటి గనురాలివేనే. ఏదో నువ్వు నాకు రాసి పెట్టి ఉండబట్టి ఆ ఛాన్స్ మిస్ అయ్యింది. ఫీల్ అవ్వక సుమతి. నెక్స్ట్ జన్మలో బెటర్ లక్. ముసిముసిగా నవ్వింది సుమతి. కొడుక్కి ఇష్టమైనవన్నీ కొన్నది. వాడి కొలతలు అడిగి రెడీమేడ్ దుస్తులు కొన్నది. డిజైన్ దుప్పట్లు, తువ్వాళ్ళు కొని తెచ్చింది. శేఖర్ ఇప్పుడు ఒంటరి వాడు కాదు. అన్నీ అబ్బాయికే కొంటున్నావు కానీ కోడలి పిల్లకి ఒక్కటి కొనట్లేదు. చిన్న పుచ్చుకోదు. ఏమనుకుంటే నాకేంటి? తను ఏమనుకున్నా నాకు అర్థమయ్యేలా చెప్పలేదు. ఆవిడ గోల ఆవిడదే, నా ఘోష నాదే. అయినా ఆ శుశుభుషుల్ది నా కోడలే కాదు అంటూ తీసి పారేసింది. నిస్సహాయంగా చూసి అన్నాడు సత్యమూర్తి. పెళ్ళికి కంచి పట్టు చీరలు ఎలాగూ కొనలేకపోయాం. ఇప్పుడు ఒక్క చీరైనా కొందాం, సంతోషంగా వ్రతానికి కట్టుకుంటుంది. ఆ పిల్లకి మన చీర కట్టు వచ్చో రాదో ఎవరికి తెలుసు? రాకపోతే నువ్వు నేర్పుదువు గానిలేవే. నువ్వు చీర కడితే చక్కగా ఉంటుందని పెళ్లి కూతుళ్ళకి నీతోనే చీర కట్టిస్తుంటారుగా. మౌనంగా ఉండిపోయింది సుమతి. ఓ గంట పోయాక అబ్బాయికి కొని వాడి పెళ్ళానికి కొనకపోతే వాడు చిన్న పుచ్చుకుంటాడండి. పోనీ ఒక్క చీర కొందాంలేండి అంది. ఆ వెంటనే షాపుకు లాక్కుపోయి 2 పట్టు చీరలు, 4 ఫ్యాన్సీ చీరలు కొనిపించేసింది సుమతి. మొదటిసారిగా కోడలి దగ్గరకెళ్తూ గాజులు పట్టుకెళ్ళకపోతే ఏం బాగుంటుందండి? ముత్తైదువుకి పసుపు కుంకుమ పూలే అష్టైశ్వర్యాలు అంది. మరునాడు బజారుకెళ్ళి 4 డజన్ల రకరకాల గాజులు, బొట్టు బిళ్ళలు, తలకి పెట్టుకునే రకరకాల క్లిప్పులు, రబ్బరు బ్యాండ్లు కొనేసింది. ఆర్టిఫిషియల్ పూలు కొంటుంటే తోడి కోడలు కనిపించింది. అబ్బో, కొత్త కోడలి కోసం చాలా మోసుకు వెళ్తున్నావే. ఎన్ని కేజీల రసగుల్లాలు పట్టుకుళ్తున్నావు అనేసరికి సుమతి ముఖం ఎర్రబడింది. 10 కేజీలు ఏకంగా కలకత్తా నుండి తెప్పించాను అంది దురుసుగా. ఏదో పరిహాసానికంటే అలా పెడసరంగా మాట్లాడతావేంటక్క? నీ గురించి నాకు తెలీదు. మా కోడలు బెంగాలీదని నువ్వేం చెప్పక్కర్లేదు. నా కోడలు పక్కా ఇండియన్. 24 క్యారెట్ల బంగారం, బాగా గుర్తుపెట్టుకో అంటూ రుసరుసలాడింది. స్కూటర్ ఎక్కాక మరదల్ని అలా కరిచేసావేంటోయ్? తనేం కాని మాట అందని. బెంగాలీ కోడలని నువ్వే అస్తమానం ముఖం చిట్లిస్తావుగా అన్నాడు సత్యమూర్తి. నా కోడలు నా ఇష్టం.
ఒకటి కాదు 1000 అంటాను అనుకుంటాను. అలాగని ఆ చుప్పనాతి అంటే ఎలా ఊరుకుంటాను? నవ్వుకున్నాడు అతను. అంటే అన్నది కానీ సమయానికి భలే గుర్తు చేసిందండి. బెంగాలీలకి రసగుల్లా అంటే ఎంతో ఇష్టం కదా. పెద్ద స్వీట్ షాపుకి పోనివ్వండి, రసగుల్లాతో పాటు నిల్వ ఉండే 5 రకాల బెంగాలీ స్వీట్లు కొని అమెరికాకి తీసుకెళ్లాలని చెప్పి రసం కారకుండా చక్కగా ప్యాక్ చేయించింది. కోడలు ఊసిస్తే రుసరుసలాడతావు కానీ లోపల ఇంతలా ప్రేమ ఉందోయ్ అన్నాడు ఇంటికెళ్తూ. ప్రేమ లేదు, గాడిది గుడ్డు లేదు, వట్టి చేతులతో వెళ్ళలేక అంతే. అది సరేగానండి, బెంగాలీలకి చేప ముక్క లేనిదే ముద్ద దిగదంటారు. మనమేమో పక్కా శాకాహారులం, వంట పెంట అంతా ఎంగిలి మంగళమేనంటారా? నిస్రాణగా కూలబడి ఆందోళనగా చూసింది సుమతి. ఇంకో 3 రోజుల్లో అమెరికాలో ఉంటాం, మన కళ్ళతో మనమే చూద్దాం, చూసింది నమ్ముదాం. అంతదాకా తలా తోక లేనివి ఊహించుకోవద్దు. అయినా అబ్బాయికి లేని అభ్యంతరాలు మనకెందుకోయ్? వాడు అమెరికా గాలికి అలవాటు పడి కక్కా ముక్కాకి అలవాటు పడ్డాడేమోనని నా అనుమానం. వాళ్ళిద్దరూ మొదటగా ఏదో రెస్టారెంట్లోనే కలుసుకున్నామని చెప్పాడు, గుర్తుందా? ఈకకి ఈక తోకకి తోక లాగకోయ్. ఏదేదో ఊహించుకొని బేంబేలు పడే కన్నా చూశాక ఒక అభిప్రాయానికి రావడం మంచిది కదా. ఏమిటో కాబోయే కోడల గురించి ఎన్ని ఊహించుకున్నాను, ఎన్ని ఊసులు చెప్పాలి, ఎన్ని పనులు నేర్పించాలి, ఎన్ని జాగ్రత్తలు చెప్పాలి అని ఎన్నిసార్లు అనుకున్నానో లెక్కే లేదు. ఇప్పుడు నా కొడుక్కి ఈ పనులు ఇష్టం, ఆ కూరలు ఇష్టం, ఆ పిండి వంటలు ఇష్టం, ఇలా ఉంటే నచ్చుతుంది అని చెప్పడానికి లేకుండా చేశాడు ఆ భగవంతుడు. నా పూజలు పుణ్యాలు ఏట్లో కలిశాయో గాఢంగా నిట్టూర్చింది. ఎయిర్పోర్టుకు వెళ్ళబోతుంటే బంధుమిత్రులు వచ్చి అభినందించారు. విమానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏకరువు పెట్టారు. సుమతి అన్నగారైతే ఏకంగా క్లాసే పీకాడు. నీకు అసలే ముక్కు మీద ఉంటుంది కోపం. కోడలంటే ఎంత ఇష్టం లేకపోయినా ఎలాగోలా సర్దుకుపో. నీ కోపం అయిష్టత కంట్రోల్లో ఉంచుకో. కోడలు బాధపడితే కొడుకు బాధపడతాడు, కోడలు సంతోషిస్తే కొడుకుకి సంతోషమే కదా. ఈ వయసులో వాళ్ళ సుఖ సంతోషాలు కాక మనకి ఇంకేం కావాలి చెప్పు. ఇష్టం లేని పనులు చేసినా సరే నోరు జారకు. అయ్యో రామా, నేను పొగిడినా తిట్టినా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టేరా అన్నయ్య. ఆ పిల్లకి తెలుగు అన్న పదమే తెలియదు, నాకేమో బెంగాలీ వాసన తెలియదు. ఇక ఇంగ్లీషు అంటే ఇప్పటి నేను ఏబిసిడీలే అనుకుంటాను. అంచేత నేనేమీ అనలే, అనాలనుకున్నా అనలేను. ఎందుకంటే ఆమెకేమీ అర్థం కాదు కాబట్టి. కంఠశోష తప్ప ఫలితం ఏమీ ఉండదులే. ఉన్న 4 రోజులు తపస్సు చేస్తున్నట్లే ముక్కు మూసుకొని ఒక మూలన కూర్చుంటాను. వాళ్ళు నవ్వితే నవ్వి మర్యాదగా వెనక్కి వచ్చేస్తాను అంది తడిసిన కళ్ళు తుడుచుకుంటూ సుమతి. ఆమె గుండెల్లో ఎంత వేదన సుళ్ళు తిరుగుతుందో సత్యమూర్తికి అర్థమయ్యింది. సానుభూతిగా చూశాడు. కోడలతో మంచి చెడు మాట్లాడడానికి కానీ కష్టసుఖాలు చెప్పుకోవడానికి కానీ వీలు లేకుండా చేశాడు కనికరం లేని దేవుడు అంది విమానం ఎక్కాక. ఇక కోడలి సంగతి వదిలేయి, మొదటిసారిగా విమానం ఎక్కాం, ఎంజాయ్ చేద్దాం. అమెరికాలో కోడలే కాదు, చూడాల్సినవి ఆనందించాల్సినవి చాలా చాలా ఉన్నాయి. అవన్నీ అబ్బాయి చూపిస్తాడు, మనం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూసొద్దాం. అంతేలేండి, అంతకు మించి ఏం చేయగలం? ఎవరికి అంత ప్రాప్తమో అంతే దక్కుతుంది. తక్కువ నోములు నోచి ఎక్కువ కావాలని పాకులాడితే వస్తుందా నా పిచ్చి? కానీ చాలే, ఇకనైనా ఆ పిచ్చి ధోరణి కట్టిపెట్టు. అసలే మనకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నానని, మనం దగ్గర లేకుండా పెళ్లి చేసుకున్నానని అబ్బాయి కుమిలిపోతున్నాడు. మనం వెళ్ళి వాళ్ళని ఆనంద పెట్టాలి కానీ మరింత బాధ పెట్టేట్టు చూడకూడదు మందలింపుగా అన్నాడు సత్యమూర్తి. అతడి వంకోసారి చూసి కళ్ళు తుడుచుకొని బిగుసుకుపోయి కూర్చుంది, ఒక మాట మంతి లేకుండా. విమానం దిగి బ్యాగేజ్ తీసుకొని ఎయిర్పోర్ట్లోంచి బయటకు వచ్చారు. బయట శేఖర్ ఆనందంగా ఎదురొచ్చి వెంటనే వంగి పాదాలకు నమస్కరించాడు.
బెంగాలీల్లా పాదధూళి తీసుకుంటున్నాడే నీ కొడుకు, వీడి మీద కోడలి ప్రభావం బాగా పడింది అంటూ నవ్వాడు సత్యమూర్తి. చాలెద్దురు అంటూ కొడుకుని దగ్గరికి తీసుకుంది. ఆమె కళ్ళు ఎవరికోసమో వెతుకుతున్నాయి. మీరిక్కడే ఉండండి, కారు తీసుకొస్తాను అంటూ శేఖర్ వెళ్ళాడు. మీ కోడలు మహారాణి మనకి స్వాగతం చెప్పడానికి రాలేదు చూడండి. ఇంటి దగ్గర వంట ఏర్పాట్లు చేస్తుందేమో. ఎందుకు? చేపల కూర వండటానికా? అదుగో అబ్బాయి వస్తున్నాడు, పదా, వింటే బాధపడతాడు, పదా. అందరూ కారెక్కి ప్రయాణ విశేషాలు కొడుకుతో చెప్పుకుంటూ ఇంటికి చేరారు. బెల్ కొట్టగానే తలుపు తీసి అత్తమామలకు హారతిచ్చి లోపలికి ఆహ్వానించి పాదాలకు నమస్కరించింది. నూరేళ్ళు సుమంగళిగా చల్లగా వర్ధిల్లమ్మా అంటూ దీవించింది సుమతి. నాకు మీ ఆశీస్సులు లభించాయి, ఆ భాగ్యం చాలు అంది జ్యోతిర్మయి. ఇద్దరూ తుళ్ళిపడ్డారు. ఆశ్చర్యంగా అపనమ్మకంగా చూశారు. నువ్వు తెలుగులో మాట్లాడావా, లేకపోతే నాకు అలా వినిపించిందా? వింతగా చూస్తూ అడిగింది సుమతి. నీతో బాగా కలిసిపోవాలని పట్టుబట్టి తెలుగు నేర్చుకుందమ్మా చెప్పాడు శేఖర్. ఇంటిలోకి అడుగు పెట్టగానే ఇల్లంతా నీట్గా సర్ది ఉంది. వంటింట్లోంచి సాంబారు వాసన గుమాయించి వస్తుంది. పరమానందపడిపోయింది సుమతి. మా అమ్మే, మా తల్లే, నాతో మాట్లాడడానికని తెలుగు నేర్చుకున్నావా? ఈ అత్తంటే నీకెంత అపేక్ష తల్లి అంటుంటే ఆమె కళ్ళ వెంట ఆనంద బాష్పాలు జలజల రాలాయి. నేను బెంగాలీ అమ్మాయినైనా తెలుగువారి కోడల్ని అత్తయ్య, నేను మీ ఆచార వ్యవహారాల్నే ఆచరిస్తాను అనగానే సుమతి సత్యమూర్తులు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.